మామ ఇంకే ఎన్కోలు రవే రమేష్ మీరు తీసుకొని మందులు వాడుకోండి. మన చదువుకి ఇంకేదైనా అవసరం ఉన్నా కానీ చేద్దాం. మంచి ధైర్యంగా ఉండు. అన్నో రైతులు సుధాకర్ జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. అక్కడ మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న అందరం కూడా నీకు సాయం చేసినాం. ప్రతి ఒక్కళ్ళం ఇంకా కూడా నీకు చేస్తాం. ఆమె కూడా ఏమైనా చదువు అవసరం ధైర్యంగా ఉండు. అంతే ఈరోజు పోచమ్మాడ మున్నూరు కాపు సంఘం సభ్యురాలైన మా భూలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న విశేషం తెలుసుకొని మా కుల సభ్యులు అందరూ ఆమెకు ఆర్థిక సాయంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన మా మాజీ జెడ్పీ చైర్మన్ గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, జిల్లా ప్రెసిడెంట్, మిగతా కుల సభ్యులు కానీ వీళ్ళందరికీ పేరు పేరున తెలియజేస్తాం. పోచమ్మవాడలో మున్నూరు కాపు యువతి సభ్యురాలైనటువంటి సోదరి భూలక్ష్మి గారు అనారోగ్యంగా గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి సందర్భంలో వైద్య ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ఆ సభ్యురాలు ఆపదలో ఉందని తెలుసుకొని జిల్లా సంఘం గుర్తించి జిల్లా సంఘం గౌరవ అధ్యక్షురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ అక్కయ్య దావ వసంత గారి సూచన మేరకు మరి జిల్లా సంఘం మరి పోచమ్మవాడ ప్రజ్ఞ మున్నూరు కాపు యువజన సంఘం సంయుక్తంగా ఆమెకు వైద్య ఖర్చుల కోసం 15,000 రూపాయలు మరియు ఒక బియ్యం బ్యాగు అందించడం జరిగింది. మరి బీదవారికి చేయూతనివ్వడం జిల్లా సంఘం బాధ్యత. మరి మున్నూరు కాపుల యొక్క సంక్షేమం కోసం గత 15 రోజుల క్రితం కూడా మల్లన్నపేట గ్రామము గొల్లపల్లి మండలంలో 2 చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి తండ్రి 40 సంవత్సరాల తండ్రి చనిపోయినప్పుడు కూడా ఒక 20,000 రూపాయల ఆర్థిక సాయం వాళ్ళకు అందించడం జరిగింది. మరి ప్రతిభలో ముందున్నటువంటి విద్యార్థులకు కూడా విద్యలో ముందుకెళ్తున్నటువంటి బీద విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం చేయడానికి జిల్లా సంఘం ముందు ఉంటుంది. మరి ఎవరికి ఏ సాయం అవసరం ఉన్నా అపన్న హస్తంగా ముందుకు వచ్చి తప్పకుండా జిల్లా సంఘం మా గౌరవ అధ్యక్షురాలు అక్కయ్య వసంత గారి నాయకత్వంలో మా జిల్లా సంఘ సభ్యులందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ సంక్షేమం కోసం జగిత్యాల జిల్లా సంఘం పాటుపడుతుందని చెప్పేసి సందర్భంగా మన మున్నూరు కాపు బిడ్డ ఈ స్థితిలో ఉన్నందుకు అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఆమెకు విరాళంగా ఇచ్చి ఇక 15 గంటల లోపే ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం టైం ఇస్తే ఇంకొంచెం కలెక్ట్ చేసి కూడా ఆమెకు కూడా విరాళంగా ఇచ్చడానికి చాలామంది ఉన్నారు. సో అతి తక్కువ టైంలో ఇంత విరాళం జమ చేసినటువంటి మున్నూరు కాపులు అందరూ అనుకుంటారు తమ పదవుల కోసమే పనిచేస్తారంటారు. కాదు, ఏ వర్గమైనా కానీ అందులో ఇప్పుడున్న వర్గము మన మున్నూరు కాపులు ముందుకెళ్ళడానికి చేయూతనివ్వడానికి ఇంత ముందుకొచ్చినటువంటి ఈ జిల్లా కార్యవర్గాన్ని అభినందిస్తూ దానికి గౌరవంగా ఉన్నటువంటి ఎక్స్ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతరు ప్రత్యేక కృతజ్ఞత. దేశానికి అన్నం పెట్టే దాంట్లో చెప్పగానే చెప్తున్నారు. మరి దేశానికి అన్నం పెడుతున్నారు, దాంట్లోనే సాయం ఉన్నది. అందులో రైతు బిడ్డ మరి మున్నూరు కాపు బిడ్డ కాబట్టి
మరి ఈరోజు దేశంలో అందరూ కూడా 5,000 మరి నోట్లోకి వెళ్తున్నాయంటే నిజంగా కూడా వ్యవసాయం చేసే దాంట్లో ఎక్కువ మొత్తంలో చాలా అన్ని కుల వర్గాలు కూడా అన్ని వర్గాల ప్రజలు చేసినా కూడా దాంట్లో ఎక్కువ మంది వ్యవసాయంని నమ్ముకొని పనిచేసేవారు మున్నూరు కాపు బిడ్డలు ఉంటారు కాబట్టి మరి చెప్పనట్టు వాళ్ళు సాయం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జిల్లా సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మరి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ఒక మున్నూరు కాపు కమ్యూనిటీ నుండి ముందుకు రావడం, అదేవిధంగా పదవి ఉన్నా లేకున్నా పదవులతోటి సంబంధం లేకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఆపదలో ఉంటారో వారి కోసం బీదల కోసం తప్పకుండా మేమందరం కూడా జిల్లా సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి వారికి ఆపన్న హస్తంగా నిలిచి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఇవాళ రేపు వీళ్ళ తాలూకా వాళ్ళ తాలూకా అంటే ఇవాళ మా సంఘం ఒక పేదోడి తాలూకా అని చెప్పేసి పేదవాళ్ళ తాలూకా అని చెప్పేసి ఈరోజు అండగా నిలిచింది. రానున్న రోజులలో కూడా మరి పేదవాళ్లకు అండగా ఉండి మరి సంఘం బలోపేతంగా సంఘంలో ఉన్నటువంటి మరి బిడ్డలు అందరూ కూడా ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా మరి ఆదుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి అతి తక్కువ సమయంలో అందరూ కూడా నేనున్నా అని చెప్పేసి ఇచ్చేసిన మా మున్నూరు కాపు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా కూడా వస్తూ ఉంటాయి, కాకపోతే మేమందరం కూడా ఇక్కడ ఒక్క దగ్గర చేరి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా కూడా జిల్లాలో ఎవరైనా కూడా అనారోగ్య బారిన పడినా మరి తెలివి ఉండి కూడా చదువుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రి ఆర్థికంగా లేని పరిస్థితిలో ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే తప్పకుండా అక్కడ వారికి చేదోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా